వాడు కదా. చెప్పనా అన్నాను. చెప్పు ప్లీజ్. సారీ చెప్పాను కదా. అన్నాను కదా ఒక అందమైన ఒక పొట్టోడు ఉన్నాడు. అందమైన ఒక పొట్టోడు. ఓకే అడుగుతున్నా నేను. పొట్టోడు ఉన్నాడంట. అవునా? ఆ పుట్టోడికి మంచం అంతా ప్లేస్ ఉందంట. మంచం ఎంత ఉంటుందో అంత ప్లేస్ ఉందంట. అప్పుడు ఏమైంది, ఆ ప్లేస్ లో అన్ని ఫీట్ కార్న్స్ వేస్తున్నారంట. మొక్క చెట్టు ఇస్తున్నారంట. అప్పుడు పిచ్చుకలు వచ్చి అన్ని తింటున్నాయి. రోజు ఏమైంది, అలా ఆలోచిస్తున్నారు, ఏం చేయాలప్ప అని ఆలోచిస్తున్నాడు. నేర్చుకుంటూ ఆలోచిస్తున్నారంట. అప్పుడు ఏమైంది, ఒక దేవత వచ్చిందంట. ఒక బ్యాగ్ లో మట్టి పోసుకొచ్చిందంట. ఆ బ్యాగ్ ఇచ్చిందంట. పిచ్చుక మీద చల్లి టింగు కూడా అను అంటే పిచ్చుక మీద మట్టి చల్లి టింగు బుర్రా అను. అప్పుడు పిచ్చుకలన్నీ చంపుతాయంట. అప్పుడు నా మీద చల్లి టింగు కూడా అన్నారంట. అప్పుడు చనిపోయిందంట పిచ్చలన్నీ. వెళ్ళి ఆ బ్యాగ్లో వేసుకొని వెళ్ళి వాళ్ళ భార్యకి ఇచ్చారంట. నాకు అన్నముండు అని. పిచ్చుకలు ఇచ్చారంట. అప్పుడు ఏమైంది, భార్య వండుతుందంట. బయటికి వెళ్ళాడు. ఇంకా అప్పుడు ఏమైంది, భార్య చేసినాక అయిపోయినాక ఉప్పేసి ఇది బాగా ఇది తింది, అది బాగుందా అది తింది, ఇంకో బాగోలని ఇంకా ఉప్పు తింటుంది, ఇంకో బాగుంది అది ఇంకా తింది. అది మొత్తం తినేసి ఇంకా వచ్చారు. అన్నం పెట్టి ఆకలి అవుతుందండి. అందమైన పొట్టోడు, ఒక పొట్టోడు. అప్పుడు ఏమైంది, నేనే అంత తినేసే అంది వాళ్ళ భార్య. అప్పుడు ఏమైంది, పొట్టోడికి కోపం వచ్చి దాని మీద వాళ్ళ భార్య మీద మట్టి టింగు రా అన్నారంట. అప్పుడు వాళ్ళ భార్య కూడా చచ్చిపోయిందంట. అప్పుడు ఏమైంది, ఆయన నేర్చుకుంటూ కూర్చున్నాడంట ఆ పుట్టోడే. అప్పుడు చెట్టు మీద కూర్చొని నేనెందుకు ఇక్కడ ఉన్నా చిచ్చి అని మట్టి పోటీ కూడా అన్నారంట. అప్పుడు చెట్టు పట్టుకోండి చచ్చిపోయింది, మరి పొట్టో చచ్చిపోయినాడు.